2015లోనే, అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయింది, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అక్కడ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు అక్కడ ముఖ్యమంత్రిగా అప్పట్లో ఉన్నారు. కల్వకుర్తి లిఫ్ట్ కెపాసిటీని 25 టీఎంసీల నుంచి 40 నుంచి 50 టీఎంసీలకు పెంచాడు. పెంచడానికి శ్రీశైలంలో 802 అడుగుల నుంచి నీళ్లు డ్రా చేయడానికి పనులు చేపట్టారు. చేతగాని వ్యవస్థలో చేతగాని సీఎం. మరోవైపున దీనికంటే ఇంకా కొంచెం తక్కువగా 800 అడుగుల్లోనే మరో 2 టీఎంసీలు రోజుకు డ్రా చేసే కెపాసిటీతో పాలమూరు రంగారెడ్డి దిండి ప్రాజెక్టు పనులు కూడా మొదలు పెట్టారు. ఇంకోవైపున 825 అడుగులకి ఎస్ఎల్బిసి నుంచి మరో 40 టీఎంసీలు తీసుకెళ్లే నిర్మాణ పనులు కూడా ఒకవైపున సాగుతా ఉన్నాయి. ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి, చేతగాని ముఖ్యమంత్రి. మరోవైపు శ్రీశైలంలోకి నీళ్లు రాకమునిపి జూరాల నుంచి నెట్టంపాడు, కోయిల్ సాగర్, భీమా లిఫ్ట్ ద్వారా మరో 1 టీఎంసీ నీరు అటు నుంచి అంటే తెలంగాణ తరలిస్తా ఉన్న పరిస్థితి. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు నేను అన్నం మానేశాను. ఇంకోవైపున 777 అడుగుల నుంచి శ్రీశైలంలో ఎడమవైపు ఉన్న పవర్ హౌస్ ద్వారా మరో 4 టీఎంసీల నీళ్లు రోజుకు ఇష్టం వచ్చినట్టుగా ఎడాపెడా పవర్ హౌస్ ఆపరేషన్స్ తో నీళ్లు శ్రీశైలం నుంచి ఖాళీ చేస్తా ఉన్న పరిస్థితి. 11 రోజులు నేను అన్నం మానేశాను. ఇప్పటికే పరిస్థితి ఎలా ఉంది అని అంటే 20 ఏళ్లలో పోతిరెడ్డిపాడు కింద 3-4 సంవత్సరాలు, 20 సంవత్సరాలకు గాను 3-4 సంవత్సరాలు మాత్రమే అలొకేటెడ్ కోటా కిందికి నీళ్లు దొరుకుతా ఉన్న పరిస్థితి మధ్య ఈ ప్రాజెక్టులన్నీ ఇంకో వైపున కడతా ఉన్నారు. ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి, చేతగాని ముఖ్యమంత్రి.